హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నడుము కొలత ఆధారంగా మనం బ్లౌజు ఎలా కటింగ్ చేసుకోవాలి అన్నది నేను చూపిస్తానండి. ఈ వీడియోలో ఇది నా ఫ్రెండ్ బ్లౌజ్ అండి. సో మెజర్మెంట్ బ్లౌజ్ ఇవ్వలేదన్నమాట. అంటే 1 డేలో మనం వర్క్ చేయించి ప్లస్ స్టిచ్చింగ్ చేసి మరుసటి రోజు మధ్యాహ్నానికల్లా ఈ బ్లౌజ్ ఇవ్వాలన్నమాట అండి. కొంచెం అర్జెంటు. దానివల్ల ఏంటంటే మెజర్మెంట్ బ్లౌజ్ మర్చిపోయారు. కానీ నడుము కొలత అనేది తన నడుము కొలత నాకు తెలుసండి. నేను డైరీలో నోట్ చేసుకున్నాను అనమాట. 30 వస్తుంది తన నడుము సైజు. తన నడుము సైజు ప్రకారం మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలండి. ఇప్పుడు నేను నడుము కొలత ఆధారంగా ఎలా కట్ చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను. తను కొంచెం హైట్ ఉంటారండి, అందుకే 14 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ తీసుకున్నాను. అది మనం ఎవరికైనా 14 ఇంచెస్ ఇప్పుడు మ్యాక్సిమం సరిపోతుందండి. కొంచెం బ్లౌజ్ ఎత్తకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. 14 ఇంచెస్ నడుము కొలత బ్లౌజ్ లెంత్ తీసుకున్నప్పుడు 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకుని 15 ఇంచెస్ మీకు బ్లౌజ్ లెంత్ పెట్టానండి. తర్వాత నడుము సైజ్ వచ్చేసి 30 కదండి. 30కి మనం కంపల్సరీ ఏ బ్లౌజ్కైనా సరే 12 ఇంచెస్ యాడ్ చేసుకోవాలండి. ఖర్చులకి, ఇంకా డాట్స్కి, ఫ్రంట్ డాట్స్కి, బ్యాక్ డాట్స్కి 12 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 12 ఇంచెస్ యాడ్ చేసుకుని దాన్ని డివైడెడ్ బై 4 చేయాలండి. నేను ఇక్కడ టేప్తో చూపిస్తున్నాను చూడండి. నార్మల్గా డివైడెడ్ బై అయినా చేయొచ్చు, టేప్తో అయినా చేయొచ్చండి. టేప్తో కొలిచేస్తే ఖర్చులతో కలిపి నాకు 10 ఇంచెస్ వచ్చిందండి నడుము కొల. కింద డాట్స్ మనకి బ్యాక్ దగ్గర నడుముకి నేను 10 ఇంచెస్ పెట్టాను. డివైడెడ్ బై 4 చేశాను అనమాట. తర్వాత 10 ఇంచెస్ ఏమో బ్యాక్ నెక్ తీసాను. కొంచెం డీపే వేసుకుంటారండి, అందుకే బ్యాక్ నెక్ డీప్ 10 ఇంచెస్ పెట్టాను అనమాట. తర్వాత ఇది వర్క్ బ్లౌజ్ అండి, నేను అందుకే మెడ తీయట్లేదు, నెక్ డ్రాయింగ్ చేయట్లేదు. తర్వాత 2 ఇంచెస్ ఏమో నెక్ తీసుకుంటున్నానండి. మనకి ఎప్పుడు కూడా చిన్న బ్లౌజులకి 2 ఇంచెస్ నెక్ సరిపోతుందండి. ఎందుకంటే బ్లౌజ్ భుజాలు జారకుండా ఉంటుంది. నేను 2 ఇంచెసే పెట్టాను. తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. షోల్డర్ ఏమో 3 ఇంచెస్ పెట్టాను. మనకి 30 లోపు, మనకి 32, 34 దాకా ఉన్న బ్లౌజులకి మనకి ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ సరిపోతుందండి. 6 పెట్టాను. 6 పెట్టి డ్రాయింగ్ వేసేస్తున్నానండి. స్కేల్తో డ్రాయింగ్ మనం 10 దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, దానికి అలా లైన్ వేసేస్తున్నాను ఖర్చులకని. తర్వాత చంక దగ్గర 1.5 ఇంచు లోతు తీసుకోవాలండి. వన్ అండ్ హాఫ్ దగ్గర లోతు తీసుకుని మనం దాన్ని కలిపేసుకోవాలండి రౌండ్గాని. తర్వాత నెక్ డీప్ వచ్చేసి కింద 2.5 తీస్తున్నానండి క్రాస్గా వేసి డ్రాయింగ్ వేసేస్తున్నాను. ఇది వర్క్ బ్లౌజ్ అండి, అందుకు నేను నెక్ తీయట్లేదు, నెక్ కటింగ్ చేయట్లేదు. మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా మనం బ్లౌజ్ కటింగ్ చేసేసుకోవాలండి. దాని ప్రకారంగా నేను బ్లౌజ్ అంతా కట్ చేసేస్తున్నానండి. ఎక్కడైతే మనం ఖర్చుకు పెట్టుకున్నామో అక్కడ టక్ పెట్టుకుంటున్నానండి. తర్వాత షోల్డర్ దగ్గర కూడా 2 ఇంచెస్ దగ్గర కూడా నేను టక్ పెట్టుకుంటున్నాను. నేను చంక కూడా నేను కొలుస్తున్నానండి. ఆర్మ్ హోలు 8 ఇంచులు వన్ సైడ్ వచ్చిందంటే 16 ఇంచులు ఆమెకి సరిపోతుందండి. 30 సైజ్కి మనకి 16 ఇంచులు చంక కొల అనేది సరిపోతుంది. 16, 16.5 అలా ఉంటుంది, మ్యాక్సిమం సరిపోతుందండి. తర్వాత హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ వేయాలండి. క్లాత్ని 4 ఫోల్డింగ్ వేసి ఎడ్జ్ దగ్గర ఒక గీత వేసేసుకోవాలి, ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకున్నాక నేను హ్యాండ్స్ వచ్చేసి తనకి 10.5 తీస్తున్నానండి. ఎందుకంటే తనది హ్యాండ్ పొడవు ఉంటుంది. 10 ఇంచెస్ ఆర్ 11 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. వర్క్ బ్లౌజ్ కదా, నేను 10.5 తీసాను. ఖర్చు యాడ్ చేసుకుని 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకుని 11.5కి నేను మార్కింగ్ చేస్తున్నానండి. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కింద వెళ్ళిపోతుంది, ఒక హాఫ్ ఇంచు మనకి పైన షోల్డర్ దగ్గరకు వచ్చండి. మొత్తం కలిపి 1 ఇంచు ఖర్చు యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. తర్వాత చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి డాట్ చేశానండి. ఇది 30 బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ సరిపోతుంది. 30 తర్వాత ఉన్న బ్లౌజులు అన్నిటికి 3.5 చంక డౌన్ తీసుకోవాలండి హ్యాండ్ దగ్గర.
తర్వాత తనకి హ్యాండ్ టైట్ వచ్చేసి 10.5 అండి. వన్ సైడు మనమేమో 5.5కి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం లూజ్ పెడుతున్నాను. కావాలంటే తన దగ్గర మిషన్ ఉంటుంది, స్టిచ్ చేసుకుంటుంది. కొంచెం లూజే పెడుతున్నానండి హ్యాండ్ దగ్గర. 5.5కి మనం 1 ఇంచ్ ఖర్చు చంక దగ్గర యాడ్ చేసుకుని 6 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నానండి. దాని ప్రకారం మనం డ్రాయింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ దగ్గర నేనేమి అసలు డౌన్ చేయనండి. 1.5 తర్వాతే నేను డౌన్ చేస్తాను. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదండి, నేను ఫ్రంట్ది వేసాను, బ్యాక్ లోతు కూడా డ్రాయింగ్ వేసాను. దాని ప్రకారం కటింగ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. కటింగ్ కూడా ఈజీ వేలో ఉంటుంది నాది. నేను ఖర్చు ఎక్కువ పెడతానండి. 2 ఇంచెస్ దగ్గర ఖర్చు కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే బ్లౌజ్ వాళ్ళు ఇప్పుకున్నా ఇంకొక స్టిచ్ చేసుకున్నా కూడా సరిపోవడానికి నేను 2 ఇంచెస్ కంపల్సరీ ఖర్చు పెడతానండి. ప్రతి బ్లౌజ్కి కస్టమర్ చెప్పకపోయినా 2 ఇంచెస్ ఖర్చు పెడతాను. ఇన్కేస్ వాళ్ళకి వద్దంటే మనం కట్ చేసేసి ఓవర్లాక్ చేసేస్తాను సైడు. తర్వాత ఇందాక లోతు తీసాను కదండి, అక్కడ కొంచెం రెండింటికి మధ్యన పెట్టుకుని మళ్ళీ డ్రాయింగ్ వేసుకుని ఆ ఫ్రంట్ లోతు అనేది తీసేస్తున్నాను. తర్వాత ఒక టక్ కూడా పెడుతున్నానండి, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ తెలియడం కోసం మనకి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ దగ్గర మనం టేప్తో కొలపెట్టుకునండి. ఆ 2 ఇంచెస్ మనం మడత పెట్టేసుకోవాలండి. అది షేప్ పట్టీకి మడత పెట్టేసి అక్కడి నుంచి మనం ఫ్రంట్ పార్ట్కి వేసుకోవాలండి, క్రాస్గా ఆ పీస్ని. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగా ఫ్రంట్కి రెడీ అవ్వడానికి బ్యాక్ పీస్ని మనం క్రాస్గా వేసానండి. క్రాస్గా వేసి దాని చుట్టూ డ్రాయింగ్ వేసేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఏమో నెక్ దగ్గర, 3 ఇంచెస్ షోల్డర్ అండి. తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తున్నానండి. 1/2 ఇంచ్ దగ్గర లోతు తీస్తానండి, చంక దగ్గర ముడతలు అవి రాకుండా ఉంటాయి. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 తీస్తున్నానండి. మ్యాక్సిమం ఎవరికైనా 6.5 సరిపోతుందండి షేప్ బ్లౌజ్కి, అందుకే నేను 6.5 తీస్తున్నాను. తీసి రౌండ్గా డ్రా చేసుకుంటామండి. తర్వాత ఉక్సులు పట్టి సైడ్ 1.5 తగ్గించేస్తానండి. 1.5 తగ్గించుకుని దానికి మార్కింగ్ వేసుకుంటాను. కొంచెం ఒక పాదం వరుస కిందకి దించుతానండి, ఒక 1/2 ఇంచు. అటు సైడు జాయింట్స్ చేసే సైడ్ ఏమో 1 ఇంచ్ దగ్గర తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం డ్రాయింగ్ వేసుకుని చుట్టూ కట్ చేసుకోవాలండి. డ్రాయింగ్ వేసిన ప్రకారం కట్ చేసుకోవాలండి బ్లౌజ్ని. మనం ఎక్కడైతే ఫ్రంట్ మార్కింగ్ వేసుకున్నామో నెక్కి అక్కడ టక్స్ పెడుతున్నానండి. వర్క్ బ్లౌజ్ కదా, మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని. తర్వాత 3.5కి సెంటర్ పాయింట్ తీస్తున్నానండి. 3.5 దగ్గర మార్కింగ్ చేశాను ఫ్రంట్ డాట్ల కోసం. 2 ఇంచెస్ ఏమో మెయిన్ డాట్కి, 2.5 ఏమో లెంత్కి అండి. 2.5 తర్వాత 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలండి, మనకి చెస్ట్ అనేది సెంటర్ పాయింట్ తీసుకోవడానికి. 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసాను. దీన్ని బేస్ చేసుకుని ఉక్సులు పట్టి డాటు, చంక దగ్గర డాటు మనం డ్రా చేసుకోవాలి. ఆ రెండిట్లకి మధ్యలో ఉక్సులు పట్టి దగ్గర ఆ చివరి నుంచి చివరికి మధ్యలో పెట్టుకోవాలండి. 2.5కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఆమ్ హోల్ చంక దగ్గర డౌన్ తిరుగుతుంది కదండి, అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 3.5 అయితే డాట్కి సరిపోతుందండి. 3.5 దగ్గర నేను మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత 3.5 దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాక మనం రెండో సైడ్కి కూడా డాట్స్ పెట్టుకోవాలండి. రెండో సైడ్కి కూడా నేను డాట్స్ పెట్టానండి. పెట్టేసుకున్నాక టక్స్ పెట్టుకోవాలండి, మనకి రెండు వైపులా తెలియడం కోసం. ఈ టక్స్ పెట్టుకోవడం వల్ల కుట్టుకునేటప్పుడు ఈజీ అవుతుందండి మనకి. టక్స్ పెట్టేసుకున్నాక
షేప్ పట్టి తీసుకోవాలండి. నేను 4 మడతలు వేసాను కదండి షేప్ పట్టికి. నేను బ్లౌజ్కి 2 వైపులా కూడా లైనింగ్ పీసే వేస్తానండి. సెపరేట్గా పీసులు ఏమీ వేయను, వేరే క్లాత్లు ఏమీ యాడ్ చేయనమాట. బాగోవండి అలా చూడడానికి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసాక. అందుకే నేను లైనింగ్లో ఉన్న క్లాత్లే వేస్తాను కంపల్సరీ. 4 తీసేసుకుంటానండి, 2 వైపులా సరిపోతుంది. రెండు షేపులకి కూడా 4 వస్తాయి. పైనేమో 4 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నానండి. 3.5 మార్కింగ్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ తగ్గిస్తాను కదా, 3.5 చేస్తున్నాను. ఇటు సైడ్ ఏమో 3, జాయింట్లు చేసుకునే కాడేమో 3 ఇట్టాను. ఉక్స్ పట్టి సైడ్ ఏమో 3.5 పెట్టి చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ కలిపేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవాలి షేప్ పట్టికి. మనం డ్రాయింగ్ వేసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలండి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యకి వేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 మడతల కింద వేసుకుని ఫస్ట్ హ్యాండ్స్ వేసుకోవాలండి. నేను బ్లౌజ్కి ఎప్పుడు ఫస్ట్ హ్యాండ్సే తీసేస్తానండి, ఎందుకంటే ఈజీగా ఉంటుందని. మనకి హ్యాండ్ తీసేస్తే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా తీసుకోవచ్చు. అందుకే నేను హ్యాండ్ తీసేస్తున్నాను. అంచు ఏం చేశానంటే వర్క్ కొంచెం పైకి వేయమన్నానండి. మరీ అంచు అంతా వాడకుండా కొంచెం పైన వర్క్ ఉంటుంది, కిందేమో మనకి వర్క్ అంచు ఉంటుందండి. అలాగా వర్క్ వేయించాను నేను మిషన్ ఆవిడకి చెప్పి. దాని ప్రకారం నేను హ్యాండ్స్ తీసేసానండి. ఈ అంచు అనేది అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చులకు మనకి ముక్క సరిపోవట్లేదు కదండి, అక్కడ వాడడానికి సరిపోతుంది. తర్వాత బ్యాక్ పార్ట్ చూసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఎలా వస్తుంది అన్నది చూసుకుని బ్యాక్ ఫ్రంట్ కూడా అడ్జస్ట్మెంట్లు చేసుకుని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ పెట్టుకుని బ్యాక్ తీసేసుకుంటే అప్పుడు ఫ్రంట్ నెక్ కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. నేను బ్యాక్ పార్ట్ తీసేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ కట్ చేసేసాక అక్కడున్న పీస్ ఏమో మనకి షేప్ పట్టికి సరిపోతుందండి. అది నేను షేప్ పట్టికి వాడతాను అనమాట. ఇది సారీలో పీస్ కదండి, మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ప్రతి చిన్న పీసు మనం పడేయకూడదండి. ప్రతి చిన్న పీసు మనకి ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్కి వాడేస్తాము. తర్వాత ఫ్రంట్ పీస్ని క్రాస్కి వేసుకోవాలండి. ఇది నెక్ చూడండి కొంచెం వచ్చింది, దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇవన్నీ తీస్తాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి ఇది అవ్వాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.